ఒక చిన్న పల్లెటూరిలో పచ్చని పొలాల మధ్య రాము అనే చిన్న పిల్లాడు ఉండేవాడు. రాము చాలా దయగల, అల్లరి పిల్లవాడు, ఎప్పుడూ సహాయం చేయడానికి సిద్ధంగా ఉండేవాడు. ఒకరోజు ఊరి చెరువు దగ్గర ఆడుకుంటూ ఉండగా ఒక చిన్న పిచ్చుక ఎగరలేక ఇబ్బంది పడుతున్నట్లు చూశాడు. దాని రెక్క విరిగిపోయింది. చిన్న పిల్లాడి అని రాము గుసగుసలాడుతూ పిచ్చుకను జాగ్రత్తగా ఎత్తుకున్నాడు. వాడు దాన్ని ఇంటికి తీసుకెళ్లి వేప ఆకులతో చేసిన మందు రాసి దాని రెక్కకు చికిత్స చేశాడు. ప్రతిరోజూ రాము ఆ పిచ్చుకకు చిన్న చిన్న గింజలు తినిపించి తెలుగులో తీయని పాటలు పాడేవాడు. కొద్దికొద్దిగా పిచ్చుక రెక్క నయమైంది. దాన్ని విడిచిపెట్టే సమయం ఆసన్నమైందని రాముకు తెలుసు. బరువైన హృదయంతో అతను పిచ్చుకను తిరిగి చెరువు దగ్గరకు తీసుకెళ్లాడు. వెళ్ళిపో అన్నాడు. కాని జాగ్రత్తగా ఉండు. పిచ్చుక కృతజ్ఞతగా కిలకిలలాడి ఆకాశంలోకి ఎగిరింది. ఆ రోజు నుండి ఆ పిచ్చుక రాముకి మంచి స్నేహితురాలైంది. అది ప్రతిరోజూ అతనిని సందర్శించేది, అతని భుజం మీద వాలి ఉల్లాసమైన రాగాలు పాడేది. దయ మరియు కరుణ చిన్న పిచ్చిగా తో కూడా అందమైన స్నేహాన్ని కలిగిస్తాయని రాము నేర్చుకున్నాడు.